భానుమతి, హాయ్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో ముందు ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు నాకు ఫస్ట్ ఇందాక సినిమా చూసి వచ్చాను నేను, ఆ డైలాగ్తో స్టార్ట్ చేద్దాం. ఐ వాంట్ దట్ డైలాగ్ ఫస్ట్. ఏ డైలాగ్ చెప్పండి. ఏ డైలాగ్ మీరు ఎక్కువ చెప్పారు ఇప్పటి వరకు? బ్యాడ్ వర్డ్ డైలాగా ఇలా బ్యాడ్ వర్డ్ డైలాగ్ అది చెప్పకూడదని చెప్పారు. ఇంకొకటి ఉంది కదా దానికి ఆల్టర్నేటివ్, బద్మాషా. యా వద్దు, అది చాలా షౌట్ చేస్తే మైక్స్ అన్ని పగిలిపోతుంది. నేను భానుమతి చెప్తాను. చెప్పండి. అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి, ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. హైబ్రిడ్ పిల్ల. డెబ్యూ మూవీస్ ఇంత టర్నింగ్ పాయింట్ తీసుకొస్తున్నాయి. హౌ యు ఫీల్ అబౌట్ ఇట్? అట్ సైడ్ ప్రేమ మలయాళంలో అండ్ ఇక్కడ దీంట్లో భానుమతి ఫిదాలో. భయం వస్తుంది ఎందుకంటే ఫస్ట్ రోల్స్ చాలా మంచిగా వచ్చింది, అది తర్వాత మంచిగా చేయాలి కదా. ఐ జస్ట్ ప్రే మంచి రోల్స్ రావాలి అని, అంతే. భానుమతి రోల్ తెలుగు అంత బాగా నేర్చుకుని ఇంత బాగా తెలుగు ఫస్ట్ మూవీ తోటే ఎట్లా పాసిబుల్ అయింది అసలు? డబ్బింగ్ కూడా మీరే చెప్పారు. ఎక్కడ మేము డబ్బింగ్ చెప్పుకున్నట్టు అనిపించట్లేదు, మీరే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మూవీ మొత్తం. యాక్చువల్లీ డబ్బింగే చాలా కష్టం నాకు. అంటే అక్కడ మనం షూట్ చేసినప్పుడు ఒక ఎమోషన్ లో అది డైలాగ్స్ వస్తుంది, బట్ అది తర్వాత అది ప్యూర్ గా చెప్పాలి, అదే ఎమోషన్ నేను యూజ్ చేయాలి. సో చాలా ఉంది కదా, నేను తెలుగు రాదు అండ్ అప్పుడు ఒక ఎమోషన్ లో చెప్తాము, బట్ ఇక్కడ అదే ఎమోషన్ లో కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ లో చెప్పాలి. అది చాలా పేషెన్స్ కావాలి అండ్ ఈవెన్ టు టీచ్ చాలా పేషెన్స్ కావాలి. సో శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చెప్పాను నేను డబ్బింగ్ చేయాలా, నా వాయిస్ ఓకేనా, తెలుగు కరెక్ట్ గా వస్తుంది, ఎందుకంటే ఒక క్యారెక్టర్ నమ్మడానికి, ఒక తెలంగాణ అమ్మాయి నమ్మడానికి డైలెక్ట్ మీనింగ్ ద లాంగ్వేజ్ చాలా క్లియర్ గా ఉండాలి. సో అది లేదంటే ఫిల్మ్ కొంచెం డౌన్ అవుతుంది. సో నాకు ఆ భయం, నా తప్పుతో అందరూ హార్డ్ వర్క్ పోతుందో ఏమో అని చాలా కనెక్షన్ ఫీల్ అవ్వరు. అందుకే ఆ భయంతో నేను అడిగాను. శేఖర్ గారు లేదు, నీతో నాకు నమ్మకం ఉంది, సో చేయమని చెప్పారు. సో శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పారు. తెలుగు నేర్చుకోవడానికి అది అంటే బేసిక్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం వేరు, ఒక స్లాంగ్ లో లాంగ్వేజ్ నేర్చుకోవడం వేరు. తెలీదు, అది అలా వచ్చింది నాకు, అంత థింక్ చేయట్లేదు. మాట్లాడతారు అండ్ నా డైలాగ్స్ అని ఒక మ్యూజికల్ లాగా ఉంది, అది తెలీదు అలా వచ్చింది. అంటే ఒక రైమింగ్ లో ఉన్నాయి అందుకే. అండ్ శేఖర్ గారు చెప్తారు ఇలా చెప్పు, ఒక 2-3 డైలాగ్స్ నేను నా డైలీ బాడీ లాంగ్వేజ్ తో ఎలా చెప్తానో అలా చెప్తాను, బట్ శేఖర్ గారు లేదు, ఇది భానుమతి ఇలా డైలాగ్ చెప్తుంది చెప్పు అని తను చెప్తారు, అది నేను రిపీట్ చేస్తాను. సో అలానే హాఫ్ ద డైలాగ్స్ వచ్చింది. ఆ క్యూట్నెస్ శేఖర్ గారి నుంచి నేను నేర్చుకున్నాను. భానుమతి సాయి పల్లవి అన్నంత ఇదిగా క్యారెక్టర్లకు ఎలా ఇన్వాల్వ్ అవ్వగలిగారు? నమ్మకం శేఖర్ గారికి నేను చేస్తాను అనే ఒక నమ్మకం ఉంది కదా, బికాస్ ఫస్ట్ టైం నేను రీడ్ చేసినప్పుడు ఇంత చర్పి, ఇంత లౌడ్ గా ఒక క్యారెక్టర్ నన్ను ప్లే చేయ ఛాన్స్ ఉందా అని నేను ఒక పెద్ద డౌట్ ఉంది. నేను అడిగాను, ఎందుకంటే ఇది ఒక డైరెక్టర్స్ డ్రీమ్ కదా, అండ్ ఒక్కొక్క స్టోరీ ఒక డైరెక్టర్స్ డ్రీమ్, అలా ఒక క్యారెక్టర్ వచ్చి అది చేయాలి. సో నాకు చాలా డౌట్ ఉంది, ఎందుకంటే నేను ఇలా లేదు రియల్ లైఫ్ లో. సో ఒక డౌట్ వచ్చింది చేస్తానా లేదా అని, బట్ శేఖర్ గారు చెప్పారు లేదు, నాకు ఒక నమ్మకం ఉంది నువ్వు చేస్తావు అని. సో అలా ఒక నమ్మకంతో నేను కూడా స్టార్ట్ అయ్యి ఇప్పుడు యాక్చువల్లీ భానుమతిగా కన్వర్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఇంట్లో కూడా వెళ్ళి కొంచెం లౌడ్ గానే మాట్లాడి బాడీ లాంగ్వేజ్ కూడా అన్ని కొంచెం ఎక్స్పాండ్ అయింది, కొంచెం ఎక్కువ డామినేటింగ్. సో నారేట్ చేసినప్పుడు ఏమనిపించింది? మీరు ప్రేమంలో ఆల్రెడీ మల్లారిగా అక్కడ ఒక రోల్ లో ఒక ఇమేజ్ లో ఉన్నారు, ఈ రోల్ చెప్పగానే మీకు ఏమనిపించింది భానుమతి రోల్ చెప్పినప్పుడు? జనరల్ గా మనకి విమెన్ ఇలా ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలా సమ్ టైమ్స్ కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుంది కదా, ఎందుకు ఇలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అని, అలా ఒక డౌట్ కూడా వస్తుంది. నేను ఆలోచించాను, ఇది కరెక్ట్ గా నాకు వస్తుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలీదు, తెలుగు వస్తుందా తెలీదు, అండ్ ఫస్టే చెప్పారు నీ వాయిసే కావాలి ఈ క్యారెక్టర్ కి, కొంచెం బోల్డ్ గా ఉంది ఈ క్యారెక్టర్ కూడా, బోల్డ్ క్యారెక్టర్, ఈ వాయిస్ కావాలి. సో నాకు చాలా డౌట్ వచ్చింది, ఓ ఇంత కావాలా, క్యారెక్టర్ లో కాంట్రాస్ట్ ఉంది అండ్ వాయిస్ మీది కావాలి అంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఆబ్వియస్లీ. బట్ ఇది అన్ని ఐ డోంట్ నో, ఇట్ జస్ట్ హ్యాపెండ్, అలానే అయింది. అండ్ నాకు when I heard it, I felt ఒక క్యారెక్టర్, ఒక ప్లాట్ ఉంటే అందులో ఏ క్యారెక్టర్ ఉంటే అక్కడ ఒక మీనింగ్ ఉండాలి. ఈ ఫిల్మ్లో చూస్తే అందరికి ఒక మీనింగ్ ఉంది. నాన్న ఒక పెద్ద రోల్ ప్లే చేస్తారు ఈ అమ్మాయి డిసిషన్స్ లో, అత్తమ్మ ఒక లవింగ్ మదర్ గా ఉన్నారు, సిస్టర్ అంత లవ్ ఉంది, బ్రదర్ ఇన్ లా వరుణ్ది బ్రదర్, అండ్ కుట్టి పిల్ల బుజ్జి. సో వాళ్ళందరూ ఒక ఏం చెప్పాలి, దే ఓన్ ద రోల్.
they changed into that role itself. So if you see in the set, it will be like a mini family. ఎవ్రీ గర్ల్ ఇన్ తెలంగాణ యూనో భానుమతి క్యారెక్టర్ అట్లా కనెక్ట్ అయిపోయి అలా ఉంటే నాకు అదే పెద్ద హ్యాపీనెస్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు కనెక్ట్ అవ్వాలి కదా. సో నాన్ తెలుగు అమ్మాయి ఇలా చేసి అయితే అదే నాకు పెద్ద గిఫ్ట్ ఆర్ అవార్డ్ అని చెప్పాలి. సో అదే నాకు సంతోషం. సో ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతాను. అక్కడ మలర్ క్యారెక్టర్, ఇక్కడ భానుమతి క్యారెక్టర్, ఏది బాగా ఇష్టం మీకు? రెండు అని చెప్పొద్దు, ఇష్టం అని నేను చెప్పను. బాగా నచ్చిన క్యారెక్టర్. యు డిడ్ బోత్ ది రోల్స్ రైట్? నచ్చింది, ఇద్దరు నచ్చింది. ఎందుకంటే నాకు తెలియదు అప్పుడు నేను ఈవెన్ స్క్రీన్ లో అక్సెప్ట్ చేస్తారు అని. నేను హీరోయిన్స్ చూసినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఇలా ఫీచర్స్, నేనే చూసినప్పుడు ఇలా ఫీచర్స్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా యాక్ట్ చేయాలి, నాకు ఒక మైండ్ థింకింగ్ ఉంటుంది కదా. బట్ నేను యాక్ట్ చేసినప్పుడు ఐ వాస్ థింకింగ్ ఎవరైనా ఏమైనా చెప్తారా, అదే నాకు వద్దు. బట్ మలయాళం ఫిల్మ్ కదా, ఎవరికి తెలియదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అన్ని తమిళ్, సో ఎవరికి తెలీదు మలయాళం ఫిల్మ్ చేశాను అని. బట్ అది పెద్ద సక్సెస్ అయిన తర్వాత అందరూ నా వాయిస్ గురించి, నేను పింపుల్స్ ఉంటే కూడా నో షీ లుక్స్ వెరీ ప్రిటీ అని చెప్పారు. సో నాకే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ యాజ్ అ పర్సన్ ఆల్సో ఐవ్ ఇవాల్వ్డ్. అందుకే అది నాకు అది ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుంది. బట్ భానుమతి నాకు ఒక పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే నాకే తెలీదు నేను ఎలా చేస్తానా అని. బట్ అది చేసిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు కదా, అదే పెద్దది. సో ఇద్దరిలో పెద్ద ప్లస్ పాయింట్స్ ఉంది. ఏది పెద్దది అని తెలియదు, బట్ ఇది నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఎందుకంటే మల్లర్ లాగా నేను జనరల్ గా ఉంటాను, అదే రియల్ లైఫ్ లో మదర్ లాగా ఉంటాను. రియల్ లైఫ్ లో అదే నా క్యారెక్టర్, అలానే ఉంటాను, చాలా లౌడ్ లేదు. బట్ ఇదిలో చాలా వేరే అమ్మాయి లాగా ఉన్నాను కదా. సో అది నాకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పి దిల్ రాజు గారు. అవును, ఎందుకంటే ఫస్ట్ మనకి అంత నేను కమ్యూనికేట్ చేయను. నేను డైరెక్టర్ సార్ తో డైరెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తాను. ఎందుకంటే లైన్స్ అన్ని తనువే ఫస్ట్ చెప్పారు కదా, ఇవన్నీ స్టోరీస్ అన్ని. సో తనుకి నేను చాలా క్లోజ్ గా ఉన్నాను. బట్ అది తర్వాత ఒక కుటి ప్రాబ్లం వచ్చింది. నేను కొంచెం కంఫర్టబుల్ లేదు యూఎస్ లో. సో నేను పెద్ద మెసేజ్ పంపించాను రాజు గారికి. అది తర్వాత హీ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఏమైంది? ఏం లేదు, అక్కడ ఏదో పర్వాలేదు, అది అది చెప్పకూడదా? లేదు, అంత పెద్దది ఏం లేదు. అందుకే చాలా పెద్ద మెసేజ్ పెట్టానని చెప్తున్నారు కదా. అంత ఎమోషనల్ నేను, అందుకే పెద్ద మెసేజ్ పెట్టాను. సో అది నేను పంపించాను. అది తర్వాత 2 minutes లో అది అన్ని క్లియర్ అయింది. అది తర్వాత నాకు ఏం ప్రాబ్లం వస్తే ఫస్ట్ మెసేజ్ అక్కడ ఎవరికి చెప్పును, అక్కడే మెసేజ్ పంపించాను. అండ్ ఇప్పుడు బయట నుంచి ఏమైనా ప్రాబ్లం వస్తే, బయట నుంచి ఏమైనా ఒక డౌట్స్ ఉంటే నేను తనకి అడుగుతాను. అండ్ ఒక గాడ్ ఫాదర్ లాగా, ఒక ప్రొటెక్టింగ్. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో అంత నాకు తెలియదు కదా. సో తను హెల్ప్ చేస్తారు, శేఖర్ గారు హెల్ప్ చేస్తారు. సో అందుకని డాడ్ లాగా చూసుకున్నారని చెప్పారు. సో శేఖర్ కమ్ల గారి గురించి, ఆయనతో వర్కింగ్ ఎట్లా ఉంది? ఆబ్వియస్లీ మీరు ప్రతి మాటలోనూ ఆయన వాడుతూ ఉన్నారు హెల్ప్ చేస్తున్నా అని చెప్పి. బట్ ఎస్పెషల్లీ what you can say about him? Words cannot describe what kind of a person he is. నేను ఫస్ట్ టైం తను చూసినప్పుడే చాలా సింపుల్ గా ఉన్నారు ఈ డైరెక్టర్, అలా అని ఆయన ముందు నుంచి సక్సెస్ అయినా అలా ఆలోచిస్తాను. బట్ అది తర్వాత షూట్ చేసినప్పుడు ఒక్కొక్క మూడ్ స్వింగ్స్ ఉంటుంది కదా ఒక్కొక్క యాక్టర్ కి. ఆ రోజు ఒక్కొక్క సీన్ చేసినప్పుడు అది అన్ని జనరలీ డైరెక్టర్స్ కంట్రోల్ చేస్తారు. బట్ పేషెన్స్, ఒక నవ్వు ఉంటుంది తను ఫేస్ లో. అదే మనం నాకు కొంచెం కండిషన్ ఉంది, నేను ఇలా చేయను అని. అది అన్ని ఒక్కొక్క యాక్టర్ కి ఉంటుంది కదా, అది అన్ని కలిసి కరెక్ట్ గా ఒక ఫిల్మ్ తీయడానికి చాలా కష్టం. అండ్ తను నాకు చాలా పేషెన్స్ నేర్పించారు. సో మీరు కండిషన్స్ ఎక్కువ పెడతారు? కండిషన్స్ అంటే ఆ క్యారెక్టర్ కి యాక్చువల్లీ కండిషన్స్ లేదు, ఇది కమ్యూనికేషన్ అని చెప్పాలి డైరెక్టర్ అండ్ యాక్టర్ కి. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ అంత నచ్చింది. నేను చెప్తాను, నువ్వు బాను ఇలానే చేస్తుంది, శేఖర్ నువ్వు బాను ఇలా కూడా చేయొచ్చు. సో ఇద్దరికి ఒక హెల్తీ ఆర్గ్యుమెంట్ అబౌట్ ద క్యారెక్టర్ ఇంప్రూవ్మెంట్. సో అలా ఉన్నప్పుడు ఇద్దరికి ఒక ఐడియా వస్తుంది. అండ్ శేఖర్ కలిసి వీ విల్ డూ దిస్, అది నేను అక్సెప్ట్ చేశాను. అలా నేను డ్రెస్ అన్ని కరెక్ట్ గా యూజ్ చేయాలి, ఇలా నేను కవర్ చేస్తాను, ఇలా చేస్తాను. సో జనరలీ హీ వుడ్ సే ఈ క్యారెక్టర్ కి ఇలా ఉండాలి అని. బట్ హీ ఈవెన్ అడ్జస్టెడ్ విత్ మీ. హీ సెడ్ ఓకే విల్ గివ్ హర్ కాస్ట్యూమ్స్ లైక్ దిస్ విచ్ ఈస్ కంఫర్టబుల్ ఇన్. సో హీ అడ్జస్టెడ్ అ లాట్ నాతో వెన్ ఇట్ కేమ్ టు కాస్ట్యూమ్ సెక్షన్స్ అలోన్. సో అందుకే నేను ఆల్వేస్, బికాస్ ఐ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. నేను కంఫర్టబుల్ లేదంటే స్క్రీన్ లో కనిపిస్తుంది నేను కంఫర్టబుల్ లేదు, ఒకలాగా యాక్ట్ చేస్తాను అని. సో హీ అండర్స్టూడ్ దట్ అండ్ హీ డిడ్ దట్. సో వేసుకున్నారు ఈ మూవీలో నాకు తెలిసి. నేను యాక్చువల్లీ ఇలా ఏ డైరెక్టర్ కి నేను చేయను. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక వ్యూలో ఒక అమ్మాయిని చూపించారు కదా, నాకు చాలా నమ్మకం. శేఖర్ గారు సైడ్ ఓకే వేర్ దట్ స్కర్ట్ అంటిల్ హియర్ అండ్ కమ్. నేను ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ వుడ్ వేర్ ఇట్.
because I generally feel conscious. For my mom, I'm little baby. She'll say, whatever you wear, you look pretty, Pallavi. But for me, I feel She conscious. said But- right. No. But Shekhar garu said, you please wear it and come, I'll take care of the rest. So, ఒక అమ్మాయి ఎలా కూడా చూపించచ్చు హౌ యూ వాంట్ బట్ హీ షోడ్ కరెక్ట్ గా ఎంత కావాలి ఆ హీరో నుంచి ఎంత ఎక్స్ప్రెషన్స్ రావడానికి ఎంత కావాలి అదే హీ డెంట్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ ద Out of the character. హీ డెంట్ డూ ఎనీథింగ్ హీ స్టూడ్ బై దట్ సో ఇన్ సో మెనీ వేస్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ హోప్ ఐ సెడ్ ఓకే ఐల్ వేర్ దిస్ డ్రెస్ శేఖర్ గారు విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అలా ఒక కాన్ఫిడెన్స్ ఫైనల్ గా వచ్చింది సో other than this there are lots more things to say about Shekhar garu. He is like an unbelievable human being and he let me own this role and he told me so many things about how I should be in films after this. So guru laga naku chala nerpincharu. So I'm always indebted to him. వరుణ్ తేజ్ త్రూ అవుట్ ది మూవీ పోటీ పడి చేశారు ఇద్దరు కూడా సో ఎలా మీకేమనిపించింది వరుణ్ తేజ్ తో వర్కింగ్ He is an unbelievable actor. The thing is, నేను ఇలా చేశాను అండ్ ఇలా మాట్లాడారంటే ఆ క్యారెక్టర్ అలా ఉంది సో అది నేను ప్లే చేయడానికి అంత స్పేస్ ఉంది అంత ఎమోషన్స్ ఉంది నాకు ప్లే చేయడానికి బట్ వరుణ్ ఇలా ఒక సింపుల్ క్యారెక్టర్ నాకు భానుమతి చాలా క్రేజీ ఇలా చేసేది అలా చేసేది వరుణ్ ఒక అంత ముద్దుగా ఒక అబ్బాయి ఉంది అండ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ వర్ సో సటిల్ అండ్ సో రియల్ సో ఒక అమ్మాయి మనం ఎప్పుడైనా ఒక మంచి అబ్బాయి అని అంటే ఒకటి రెండు తోనే క్లోజ్ అయిపోతుంది రెబలిస్టిక్ అమ్మాయి అనుకోండి యూ కెన్ డూ ఎనీథింగ్ రైట్ ఐ డోంట్ నో ఐ స్టిల్ హ్యాడ్ ఫ్యూ బౌండరీస్ అక్కడే ఒక డౌట్ వచ్చింది ఎక్కడైనా కొంచెం ఓవర్ గా చేస్తే ఓవర్ యాక్టింగ్ అవుతుందా తక్కువ చేస్తే కొంచెం డల్ అవుతుందా సో శేఖర్ గారు హ్యాడ్ ఒక కరెక్ట్ స్కేల్ ఎంత రావాలి ఎంతో ఈ సీన్ కి పల్లవి చేయాలి అని ఒక స్కేల్ ఉంది సో హీ హెల్ప్ మీ బట్ విత్ వరుణ్ నేను ఒక సీన్ చేసిన తర్వాత వెళ్ళి చెక్ చేస్తాను నేను నా ఎక్స్ప్రెషన్ నాకు తెలుసు సో ఐ ఇమాజిన్ వరుణ్ ఇలా ఎక్స్ప్రెస్ చేస్తారు అదికి నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను బట్ మళ్ళీ అక్కడ వెళ్ళి వరుణ్ ఎక్స్ప్రెషన్ చూస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది నేను ఐ వాస్ థింకింగ్ మేబీ ఐ షుడ్ డూ ఇట్ బెటర్ ఆఫ్టర్ దిస్ తను సటిల్ ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా అంత లవింగ్ గా ఉంది అండ్ వీల్ థింక్ అయ్యో కరెక్ట్ గా చేసామా లేదా అని ఒక డౌట్ వస్తుంది సో ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ చాలా పేషెన్స్ ఉంది తనకి ఎందుకంటే నేను ఒక నాట్ ప్రాబ్లం ఒక ఇన్సెక్యూరిటీ ఉంది నాకు ఒక చేసిన తర్వాత నేను పరిగెత్తుకొని వెళ్ళి ఆ మానిటర్ లో చూస్తాను కరెక్ట్ గా చేశానా లేదా అని అండ్ అది తర్వాత వెళ్తాను సో వరుణ్ న్యూ మై ఫియర్ అండ్ హీ వుడ్ స్టిల్ వెయిట్ నెక్స్ట్ టేక్ కోసం కరెక్ట్ గా the minute I say I'm happy with that he'll say okay she's happy with that so అదన్నీ చేయడానికి not everybody has that he understood that she's new to Telugu industry she's scared so she has the freedom to do that so adi not a lot of people have that మీ కెరీర్ విషయానికి వద్దాం ఎట్లా మీరు డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తున్నారని తెలిసింది ఎంబీబీఎస్ వాట్ ఎవర్ మెడిసిన్ చేస్తున్నారు డాక్టర్ గా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు అండ్ యూ కేమ్ ఇన్ టు మూవీస్ హౌ ఇట్ హ్యాపెన్ ఎలా వచ్చారు యాక్చువల్లీ నేను ఒక 2 షోస్ చేశాను 11th లో ఒక ఐ రెడ్ సమ్వేర్ మీరు ఈ టీవీలో కూడా చేశారు తెలుగు ఈ షో కూడా చేశారు 12th స్టాండర్డ్ తర్వాత ఫ్రీ టైం నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం సో నేను అది తర్వాత ఒక డాన్స్ షో చేశాను అండ్ అప్పుడు ఒక 2-3 డైరెక్టర్స్ అడిగారు చేయొచ్చా అని మమ్మీ డాడీకి చాలా భయం వచ్చింది నేను అప్పుడు చాలా ఇమెచ్యూర్ నేను వెళ్ళి డాన్స్ చేస్తాను ఐ లైక్ దిస్ అండ్ ఒక కాలేజ్ ఇండియాలోనే జాయిన్ చేయడానికి అన్ని రెడీ అయింది బట్ అప్పుడు మామ్ డాడ్ చెప్పారు పల్వి ఇక్కడ ఉంటే మూవీ చేస్తుంది కాలేజ్ స్టాప్ అవుతుంది అండ్ షీ వాంట్ హ్యావ్ అ డిగ్రీ ఫర్ ద ఫ్యూచర్ ఐ థింక్ ఎనీబడీ హూ వాంట్స్ టు డూ ఎనీథింగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఎనీథింగ్ ఒక ప్రాపర్ డిగ్రీ కావాలి I'm talking about myself and as a girl I'm saying that ఎందుకంటే ఇది తర్వాత నేను ఫిల్మ్స్ తర్వాత ఇంటికి వెళ్ళి నేను అలా కూర్చొని ఐ కాంట్ సిట్ దట్ వే కదా ఇప్పుడు చాలా బిజీ లైఫ్ గా ఉంటుంది వీ గెట్ యూస్ టు ఇట్ అది తర్వాత ఇంటికి వెళ్ళి విల్ గెట్ బోర్డ్ అండ్ డిప్రెషన్లో వెళ్తాం అది అన్నీ నాకు ఆల్రెడీ తెలుసు బికాస్ వీ లర్న్ దట్ ఈవెన్ ఇన్ మెడిసిన్ సో ఐ డెంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ అందుకే ఐ థాట్ ఓకే ఐల్ గో ఇండియాలో కూడా డాక్టర్ చేయొచ్చు బట్ అక్కడ వెళ్ళి ఐ థాట్ ఓకే అక్కడ ఏం డిస్టర్బెన్స్ లేదు అలా చేసి 4th year లో నన్ను ఉంగళలి ఆడత ప్రభుదేవ షో చూసిన ఒక డైరెక్టర్ ఫోన్ చేసి అడిగారు యాక్ట్ చేస్తారా అని నేను ఏదో స్పామ్ కాల్ ఎవరో ప్లే చేస్తున్నారు నేను అలా ఫోన్ పెట్టాను అది తర్వాత సీరియస్ గా అడిగి లేదు నువ్వు వికీపీడియాలో వెళ్ళి చూడు ఇది నా ఫేస్ ఇది నా ప్రొఫైల్ ఇది నుంచి నేను పంపించాను అవును నాకు అది తర్వాత చాలా బాధగా అయింది నేను చెప్పాను ఐమ్ వెరీ సారీ అండ్ నేను చెప్పాను నేను హాలిడేస్ తో నేను అప్పుడు చేస్తాను కాలేజ్ కట్ చేయను అని
సో హీ అడ్జస్టెడ్. సో కాలేజ్ వెకేషన్ టైంలో చేసాము. ఆయన వెయిట్ చేయమని చెప్పారు, నా ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాలి, వెయిట్ చేశారు. ప్రేమంలో ఛాన్స్ వచ్చింది, ప్రేమం కంప్లీట్ అయింది. హౌ డిడ్ యూ ఫీల్? మలార్ క్యారెక్టర్కి ఎంత రెస్పాన్స్ వచ్చింది? ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఆల్ ఓవర్. ఒక్క మలయాళంలో కాదు, తమిళ్, తెలుగు కదా. అందులో నేను యాక్చువల్లీ ఐ వాజ్ జస్ట్ మై సెల్ఫ్. నేను ఇదో భానుమతి లాగా ఏం ఎక్స్ట్రాగా చేయలేదు, వేరే అమ్మాయిగా ఐ డెంట్ కన్వర్ట్, రైట్? సో అప్పుడు నేను అలా చేసినప్పుడు ఐ వాస్ థింకింగ్, ఎందుకు అందరూ ఇలా చెప్తారు, నేను ఆల్వేస్ ఉన్నప్పుడే ఉన్నాను, అంతే ఏం లేదే. నా మమ్మీ డాడీ కూడా డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి ఈవెన్ అట్ హోమ్ షీ బిహేవ్స్ లైక్ దిస్, అక్కడేం పెద్దదిగా చేయలేదే. బట్ వాజ్ అ క్యారెక్టర్ విచ్ మ్యాటర్. మీకు బాగా నచ్చిన పాట ఏంటి? అందరూ చెప్తారు ఊసిపోదు బెస్ట్ అని, బట్ ఊసిపోదు ఆల్సో ఇట్స్ సోల్ఫుల్ అండ్ నైస్. బట్ నాకు ఆ పిల్లగాడ వచ్చిండే ఆ రెండు సాంగ్స్ నేను చాలా ఎంజాయ్ చేసి, అది మాంటాజ్ కదా, సో అద్దు సీన్స్ నుంచి వెళ్ళింది. బట్ ఇది మనం డాన్స్ చేసాము, సో అది నాకు కొంచెం సంతోషం వచ్చింది. అండ్ ఆ డాన్సర్ కూడా శేఖర్ మాస్టర్ చాలా చాలా క్యూట్ గా చేశారు. జనరలీ వెన్ వి లిసన్ టు అ సాంగ్ మనకి ఒక థాట్ ఉంటుంది ఇలా స్టెప్స్ వస్తుందో అని, బట్ తను చేసినప్పుడు ఇది కంప్లీట్ గా డ్రాస్టిక్ ఫ్రమ్ వాట్ ఐ వాస్ థింకింగ్. అండ్ ఇట్ వాస్ వెరీ క్యూట్. ఒక్కొక్క స్టెప్ అంత ఫాస్ట్ గా ఉంది, క్లియర్ గా ఉంది. సో ఇట్ వాజ్ శేఖర్ మాస్టర్స్ కొరియోగ్రఫీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా త్రూ అవుట్ ది మూవీ క్యారీ చేస్తుంది సోల్ ని. అవును అవును. సో శక్తి గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక లవ్ స్టోరీ అండ్ యూ షుడ్ ఆల్సో మేక్ ఇట్ ఒక ఎనర్జీ కూడా కావాలి అండ్ అందులో లవ్ కూడా ఉండాలి. సో అదన్నీ క్లెవర్గా శేఖర్ గారు అండ్ శక్తి గారు ఇద్దరు కమ్యూనికేట్ చేసి ఇట్ షుడ్ మ్యాచ్ ద స్టోరీ. సడన్ గా ఒక ఐటమ్ సాంగ్, సడన్ గా ఇఫ్ యు సీ ఈ ఫిల్మ్ లో సాంగ్ ఎక్కడైనా కావాలంటే వస్తుంది, సడన్ గా ఒక సాంగ్ ఏదో స్టిక్ చేసినట్టుగా రాదు, అది కంటిన్యూస్. ఏ పిల్లగడ చూస్తే నేను ఐఎమ్ ఫాలోయింగ్ ఇన్ లవ్, సో ఆ పాట వచ్చిండే కూడా గట్టిగా అనుకో అవుతుంది, అది తర్వాత వస్తుంది. సో ఒక్కొక్క సాంగ్ సంగీత్ సాంగ్, యా, సో ఇట్ షుడ్ కమ్ ఇన్ అన్ ఆర్డర్ అండ్ ఇట్ షుడ్ బ్లెండ్ విత్ ద స్టోరీ. సో అలా అండర్స్టాండింగ్ ఉంది. Simply well gelled. And I think the singer Hemant, he has sung unbelievable. నేను ఫస్ట్ టైం US లో మనం షూట్ చేసినప్పుడు నేను విన్నాను, I couldn't take it out of my head. He sang so well. ఒక సోల్ అందులో వచ్చింది అండ్ యూ కుడెంట్. నేను 2-3 days నేను నిద్రపోయినప్పుడు I was thinking only about his voice and the way he sang it. ఏదో తను కోసం ఈ సాంగ్ ఇన్సైడ్ నుంచి వచ్చినలాగా ఉంది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. బాగా సింక్ అయింది కాబట్టి ఆ పాట మీరు పాడాలి. సింక్ అయింది అని చెప్పి పాట పాడకపోతే ఎట్లా? సింక్ అయింది, తను పాడాలి, వాళ్ళందరూ పాడాలి, నేను లేదు. You liked it, right? I liked it. Does not mean I should sing. What is No, this? you should not. ఇప్పుడే అందరూ కొంచెం గుడ్ గా they don't complain about my voice. Don't make me sing. Your choice. ఉసిపోదు, ఏ పిల్లగాడ or వచ్చింది. I'll only sing వచ్చింది. That is only song which I know the proper lyrics to. ఏ పిల్లగాడ తెలుసు, but not that much. Don't sing. వచ్చిండే మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, గమ్మున కూర్చొని అడ్డే, కుదురుగా నించొని అడ్డే, సన్నగా నవ్విండే, కునికి గాయబు చేసిండే, ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. అంతే. చాలా సూపర్. అంటే మీరు అన్నట్లుగానే సింక్ అయింది వాయిస్. బేసిక్ గా మీరు పాడుతున్నట్లే అనిపించింది. ఎవరు ఇంకొక సింగర్ సాయి చంద్ గారు మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు, ఆయన సీనియర్ యాక్టర్, ఇంతకు ముందు కూడా వర్క్ చేశారు మూవీస్ లో. సో హౌ డు యు ఫీల్ అబౌట్ హిస్ యాక్టింగ్? అంటే చాలా మంది ఫాదర్స్ కనెక్ట్ అవుతారు, పిల్లలు కనెక్ట్ అవుతారు, డాటర్స్ కనెక్ట్ అవుతారు. బేసిక్ గా ఇది నాన్న అది నాన్న అని పెట్టింగ్. సో యాక్చువల్లీ సాయి చంద్ గారు టర్న్డ్ అవుట్ టు బి మై ఫాదర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు కూడా మెసేజ్ చేస్తారు, ఫోన్ చేస్తారు, చెప్తారు ఐ మిస్ యూ సో మచ్ వెన్ యూ కమింగ్ టు హైదరాబాద్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు షిఫ్ట్ టు కోయంబత్తూర్. అలా అబ్బా చాలా లవింగ్ ఉంటే ఒక డాడీ. అలానే నేను చెప్తాను డాడీకి, డాడీ నువ్వు ఏమైనా ఫైట్ చేసి నేను నాన్న దగ్గర వెళ్తాను అని, ఆ లెవెల్కి. అండ్ ఒక్కొక్క సీన్ చేసినప్పుడు నిజంగా ఒక డాడీకి ఏం ఎమోషన్ ఉందో అదే ఎమోషన్ నాకు కూడా వచ్చింది. తను ఏడ్చినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది, నేను ఏడ్చినప్పుడు తనుకి ఏడుపు వచ్చింది. సో వి ఆల్ కనెక్టెడ్, వి బికేమ్ యాక్చువల్లీ లైక్ వన్ ఫ్యామిలీ. ఈవెన్ అత్తమ్మ ఫర్ దట్ మ్యాటర్, ఈవెన్ షీ బికేమ్ లైక్ మై రియల్ అత్తమ్మ. సో ఇట్ వాజ్ ఇది ఒక ఫ్యామిలీ అంతే. సో ఇట్ లైక్ ఫిదా టీమ్ ఇస్ వన్ ఫిదా ఫ్యామిలీ. సో 1 year ట్రావెల్ కంప్లీట్ అయిన తర్వాత ఎట్లా అనిపించింది వాళ్ళందరి నుంచి బయటకు వెళ్తుంటే? ఐ హావ్ టు లీవ్ ఎనీవే. నేను చాలా లాస్ట్ డే ఐ లెఫ్ట్ ఇమీడియట్లీ. టేక్ ఓకే చేసిన తర్వాత నేను ఇమీడియట్ గా వెళ్ళాను. ఐ డెంట్ స్టే ఫర్ అ సెకండ్ ఎక్స్ట్రా, ఎందుకంటే చాలా ఏడుపు, నేను కొంచెం ఎమోషనల్. సో ఐ ఫెల్ట్ కొంచెం సేపు ఉంటే నెక్స్ట్ సీన్ వాళ్ళందరూ ఐ వోంట్ లెట్ దెమ్ డూ, ఐల్ కీప్ హగ్గింగ్ ఎవ్రీబడీ అండ్ సే ఐ డోంట్ వాంట్ టు లీవ్.
సో చాలా ఐ బికేమ్ అటాచ్ టు ఎవ్రీబడి. ఎక్కడ చూసినా భానుమతి ఆర్ సాయి పల్లవి, మలర్ని మర్చిపోతున్నారు. సో అవును, యాక్చువల్లీ ఫ్యూ పీపుల్ సెడ్ మలర్ కన్నా భానుమతి నచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు మీరు ప్రేక్షకులకి, తెలుగు ఆడియన్స్ కి? ఫర్ ఎవర్ రుణపడిపోయాను, ఎందుకంటే అంత ప్రేమ ఇచ్చారు. ఈ రోజు నేను అక్కడ థియేటర్ వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్క డైలాగ్కి అంత రెస్పాన్స్, అది తర్వాత నేను ఇంటర్నెట్లో కూడా చూస్తున్నాను. ఇలా ఎవరైనా చెప్తే యూ ఫీల్ వెరీ హ్యాపీ, యూ ఫీల్ లైక్ ఐమ్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్, ఎందుకంటే ఆ సంతోషం నాకు ఇస్తున్నారు కదా. సో ఫర్ ఎవర్ ఐమ్ ఇండెప్టెడ్ అండ్ ఐ హోప్ ఐ కీప్ దెమ్ హ్యాపీ ఆఫ్టర్ దిస్ డూయింగ్ రోల్స్ లైక్ దిస్. ఐ ప్రే దట్ ఐ డూ రోల్స్ లైక్ దిస్. వస్తుందా అని తెలీదు, బట్ వస్తే సంతోషం. అండ్ మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు ఇలాంటి రోల్స్ మళ్ళీ చేయాలి, మళ్ళీ తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. సాయి పల్లవి, సో స్వీట్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. Thank you very అండ్ ఐ much. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you so much.